మొదటి తెస్సలోనియక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఉన్న మొదటి మాటని మనం చదువుకుందాం. పేజీ సంఖ్య 185 క్రొత్త నిబంధనలో. విశ్వాసముతో కూడిన మీ పనిచేసే మనకి విశ్వాసం అవసరము. విశ్వాసంతో మనం పనిచేయాల. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా సంఘములో ఒక పని కలిగి ఉంటాడు. సంఘములో వివిధ అవయవాలుండి ఒక్కో అవయవానికి ఒక్కో పని ఎలాగూ ఉన్నదో అలాగునే రక్షించబడిన ప్రతి బిడ్డకు కూడా ఒక పని దేవుడిస్తాడు. ఆ పనిని ఆ బిడ్డ చేయొచ్చు. ఆ పనిని మనం విశ్వాసంతో చేస్తే మనకు ఫలం. విశ్వాసంతో పని చేయటం అంటే మనం ఆ పని చేసేటప్పుడు సనుక్కోకుండా నేను దేవుడు పని చేస్తున్నాను అని పని చేసి విశ్వాసంతో చేస్తే మనకు ప్రభు ఫలాన్ని ఇస్తాడు. మనకున్న కొన్నిసార్లు శరీర బలహీనతను బట్టి విసుగు, ఎప్పుడు నాకే పని చెప్తారేంది అనే భావాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నాకు అసలు పని ఇవ్వలేదేంది, ఇవ్వకుండా చేసే పనులు కూడా ఉంటాయి. కొన్ని పనులు చేస్తానికి యోగ్యత అవసరం, కొన్ని పనులు చూస్తుండగానే చేయొచ్చు. సో అలాగున మనం దేవుని పని మనం చేస్తే దేవుడు మనకి ఫలాన్ని ఇస్తాడు. అది ఏ పని అయినా, సువార్త పని అయినా. సువార్త పని ప్రతి ఒక్కరు చేయొచ్చు. సువార్త పని అంటే ఏదో నలుగురిని తీసుకెళ్ళి మైకులు పెట్టి చెప్పేది ఒకటే, ఆ పని అదే అప్పుడు చేసేదే కాదు సువార్త పరిచర్య. నీ బంధువులకి సువార్త చెప్పచ్చు. నువ్వు ట్రైన్లో వెళ్తుంటే పక్కన ఎవరైనా కూర్చుంటే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే ఆయనకి యేసు క్రీస్తు యొక్క సువార్త చెప్పొచ్చు. గబాల్ నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఎవరన్నా కనిపించారనుకో, నువ్వు సువార్త చెప్పొచ్చు. కొన్నిసార్లు సేవకునితో వెళ్ళి చేస్తారు, కొన్నిసార్లు మీరు ఇంటిలోకి కూడా చేస్తారు. ప్రతి ఒక్కరు చేయదగింది అది. రక్షించబడిన దేవుని మంచి మాట, ఆ మంచి మాట సువార్తని మనం ఎవరైనా చేయవచ్చు. సో మనం తిమోతికి చెప్తున్నాడు సువార్త పరిచర్య చెయ్యని. 2వ తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. మీ పౌలు గారు చివరి రోజుల్లో రాసిన లేఖ ఇది తిమోతికి. సువార్త పరిచయం చేయమంటున్నాడు. యేసుప్రభువారు తన శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్టిజం ఇవ్వండి అని చెప్పారు. మత్తయి సువార్త 28 చివరిలో. సో రక్షించబడిన నీవు క్రీస్తు యొక్క శిష్యునిగా దినదినము ఎదుగుచు సువార్త చెప్పాల్సిన పని నీకుంది. రక్షించబడి ఇంతవాటికి ఒక్కరికి కూడా సువార్త చెప్పలేదనంటే కొంచెం టెస్ట్ చేసుకో, ఆ భారం ఇంకా కలగలేదంటే. ఎందుకంటే ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా చెప్పటం మొదలు పెడతావు. బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంట్లో నీ వారు ఇంకా దేవుని సువార్త వినకపోతే చెప్పాలని అనిపిస్తుంది. ఎంత మంచి మాట ఇది మళ్ళీ నేను వాళ్ళ దగ్గర ఉండి చెప్పగలుగుతాను లేదా అని చెప్పేస్తా. తర్వాత దేవుడు వారి హృదయంలో సరైన సమయంలో వారు పనిచేయటం వల్ల ఆ మనిషి రక్షణలోకి వస్తాడు. అది వేరు. మనం చేయాల్సిన పని దేవుని సువార్త చెప్పటం. ఈ పని నువ్వు విశ్వాసంతో చేస్తే ఆ మనిషి రక్షణ పొందుతాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు.
ఎవరు ఎప్పుడు రక్షణ పొందుతారో నీకు తెలియదు. పరిస్థితులు చూస్తుంటే ఇతను నమ్ముతాడా, ఇతను అసలు నమ్మే హృదయమా, కఠిన హృదయం అనిపించవచ్చు. అవన్నీ పక్కన పెట్టి నువ్వు దేవుని మాట చెప్పాల్సింది చెప్పేస్తే ఒక మంచి పని చేసినట్టు. సో ఈ పని చేసేవాళ్ళు వాళ్ళకు ఉండాల్సిన క్యారెక్టరు పరిశుద్ధతలో, నీతిలో, న్యాయములో ఎదుగుతూ ఉంటూ పని చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం సేవ చేసేది రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ అండర్లైన్ చేసుకోండి, మీకు యుక్తమైనది. మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవటం ఒక సేవలో భాగం. అది మనం దినదినం ఎదుగుతూ ఉంటాం. అంటే అస్సలు పడిపోమని కాదు దాని భావం. ఊరకనే పడిపోము, ఎందుకంటే పోరాడుతుంటాం. అలా వెళ్తూ మనం సువార్త చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేస్తున్న వాక్యము పని గురించి కాబట్టి ఆ టాపిక్ ఎక్కువ మాట్లాడట్లా, బట్ అది బేస్డ్. సో మనము సువార్త పని చేయొచ్చు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తానికి ఇండివిజువల్గా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న బిడ్డల కోసం కానీ, సంఘం బయట ఉండి ఇంకా రక్షణ పొందని బిడ్డల కోసం కానీ ప్రార్థన చేయొచ్చు. సో ప్రార్థనా పరిచర్య నువ్వు విశ్వాసంతో చేస్తే ప్రార్థన ద్వారా దేవదూతలు మనకు సహాయకులుగా వచ్చి వారి హృదయాల్లో కార్యం చేస్తూ ఉంటారు. వారు నువ్వు సువార్త చెప్పేటప్పుడు వినగలిగిన మనసుని ప్రిపేర్ చేస్తారు. సువార్త చెప్పే ముందు కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్తే. అంతేగాని భయపడటం కాదు, భయం వస్తుంది. రియాలిటీగా నీకు జాగ్రత్త లేకపోతే భయం వచ్చేస్తుంది. బట్ నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడిని కృపించి విశ్వాసంతో వెళ్ళి ముందు ఆ మాట అయ్యా చెప్పాలనుకున్న దీనత్వాన్ని ఇస్తాడు కాబట్టి నెమ్మదిగా మాట చెప్పేస్తాం. సో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆత్మరక్షణ అయినా స్వస్థత అయినా పనే అది. కాబట్టి మనం విశ్వాసంతో చేయాలి. కొన్నిసార్లు లేట్ అవుతుంటే మన నోటి నుంచి విపరీతమైన మాటలు రావాలని ప్రయత్నం జరుగుతుంటుంది. అపవాది విపరీతమైన మాటలు ఎన్నిసార్లు చేసినా ఉందిలే, మనమే చేస్తాం, మనమే అంటాం. అది కాదు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అది అంత ఈజీగా మీకు అవ్వదు, చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే లేట్ అవుతుంటే ఈడేంది, ఈమె ఎన్నిసార్లు, ఇట్లాంటి ఓర్పుని తీసేసే పరిస్థితులు మీకు రావచ్చు. అక్కడ విశ్వాసం చాలా జాగ్రత్త. మళ్ళీ నేనే ప్రార్థన చేసి మళ్ళీ నేనే అంటే, నేనే పని చేసి మళ్ళీ ఏంట్లే ఈయనకి ఎవరిలో పని చేసేది అన్నాను అనుకో, కేర్ఫుల్గా ఉంటాడు. మనం పని చేస్తుంది విశ్వాసంతో. మనం చేసే పనికి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. దానికంటే కూడా దేవుడే తన ప్రియకుమార్ ద్వారా నాలో రక్షణకనే పని చేయించాడు. దాన్ని ప్రేమించి నేను చేస్తాను అని మనకి కొంచెం విసుగు వస్తూ ఉంటే బీ కేర్ఫుల్గా ఉండాలి. మన నోటితోనే మళ్ళా ఏనికి ఏం చేసేది ఇంకొదిలేక అనే భావాలు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండండి. విశ్వాసంతో చేసిన పనికి మనకి ఇక్కడ చూస్తుంటే ఏంది ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టే ఉంటుంది. దేవుడు ఫలాన్ని ఇస్తాడు.
నువ్వు ప్రార్థన చేయగలిగి నీవు దేవుని పని నీకు ఇచ్చాడనే గ్రహింపు ఉంటే నువ్వేం చేస్తావు? ఎవరు రక్షణ పొందలేదు ఇంకా అని పేరుని తీసుకొని గదిలో కూర్చోనో లేదా బస్సులో వెళ్తానో వాళ్ళకి రక్షణ ఇవ్వు ప్రభా చేస్తూ ఉంటా. నువ్వు వంట పని చేస్తానే యాక్షన్స్ ఇలా ఉంటాయి, ఆటోమేటిక్ దేవునికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తే అవిశ్వాసులైన నీ బంధువులు కొంతకాలం భూమి మీద ఎక్కువ బతుకుతారు. నిన్ను బట్టి నువ్వు ఇంకా చెప్తున్నావని ఉంచుతాడు. నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు మనకి ఫలాన్ని ఇస్తాడు. ఇంకేం పని చేయొచ్చు? నువ్వు సింగిల్గా చాలా పనులు ఉంటాయి దేవుని పనిలో. ఎవరన్నా దేవుని బిడ్డ నీ వైపుగా వెళ్తుంటే ఇంటికి ఆహ్వానించు. ఆతిథ్యం ఇవ్వటం మరవకండి. ఎందుకంటే కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చదువుతున్నాం మనం. సో ఆతిథ్యం ఇస్తానికి నీకు మంచి మనసు ఉండాలి అంతే దీనికి. కానీ ఏమొస్తుంది? నీకు విశ్వాసం లేకపోతే వాడిని ఎందుకు పిలవటం? నీకు రైట్ యాటిట్యూడు, నేను చేస్తుంది ప్రభువు బిడ్డకు చేస్తే ప్రభువుకు చేసినట్లే అనే భావం నీలో స్ట్రాంగ్గా ఉంటే, వెళ్తున్నాడు కొంచెం మంచినీళ్ళు తాగిళ్తురండి లేదా కాసేపు కూర్చోండి అని ఆహ్వానిస్తాం. సో యేసు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుడని శిష్యుని చేర్చుకుంటే, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే మీరు వానికి చేస్తే నాకు చేసినట్టు, నాకు చేస్తే నాకు తండ్రికి చేసినట్లు అని చెప్పారు. రక్షించబడిన తర్వాత ఈ భావం, ఈ పని చేయటంలో కొంచెమన్నా సహకరించావా దేవుడు చెబుతుంటే వాక్యాన్ని బట్టి? లేకపోతే నేను ఎవరితో మాట్లాడను అనే ఇంకా ముభావంలోనే ఉంటున్నావా? అవన్నీ పాత స్వభావాలు. రక్షణ పొందిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీ పాత స్వభావంతో పోయింది. నువ్వు తగ్గింపుతో అవన్నీ ఎవరితో మాట్లాడిన అవన్నీ పోతాయి. అవసరాన్ని బట్టి ఎక్కువ మాట్లాడవు, ఈ పెడతాయి కాదు. అలా నువ్వు మంచి పని చేయొచ్చు. క్రీస్తు యేసునందు సిద్ధపరచబడిన సత్క్రియలు అనేది మనం చెయ్యాలా. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఈ మాట చదువుతాం. 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనందు. సత్క్రియలు ఇవన్నీ. నీ విశ్వాసము ఈ సత్క్రియలు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రియలను బట్టి రక్షణ రాలేదు, కానీ రక్షించబడిన నువ్వు ఖచ్చితంగా వీటిని చేయకుండా, ఒకటన్నా అసలు చేయకుండా అసలు ఉండలేవు కూడా. అయితే దినదినము నేను ఎక్కువ చేయాలనే ఆశ నీలో కలుగుతూ ఉంటుంది. మనం అన్నీ చేయలేకపోవచ్చు, బట్ అసలు ఏమి చేయకుండా ఉంటే ఒకసారి రక్షణ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సత్క్రియలు ముందుగా దేవుడు ఏం చేయమన్నాడో, అది ప్రార్థన అయినా, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేదైనా, సువార్త చేయటమైనా, మనం అవి చెయ్యాలా. చేసేది కూడా విశ్వాసంతో చేయాలి, సనుక్కుంటూ కాదు. రక్షించబడిన నీవు మత్తయి సువార్తలో ఉన్న క్రియలు చేయొచ్చు. 25వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా వాటిని నీకుంటే రేపు ప్రభువు మరలా వచ్చినప్పుడు నీకు ఫలాన్ని ఇస్తాడు. 25వ అధ్యాయంలో 35, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి,
దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు వాళ్ళు అడుగుతుంటే యేసుప్రభు వారు చెప్తున్నారు 40వ వచనం, నీకెప్పుడు చేశాం ప్రభువా, నువ్వు పరలోకంలో ఉంటే అని వాళ్ళు అడుగుతుంటే, అందుకు రాజు యేసుప్రభు వారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారని వారితో చెప్పాను. అసలు ఏమి కానీ చేయకుండా ఉన్నామనుకో, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్తున్నారు చివరి వచనంలో. ఏమి చేయనాలని ఆయన అంటున్నారు, వీరు నిత్య శిక్షకు. అసలు చేయకుండా ఉండలేవు, అన్ని చేయలేవు, కానీ ఒకటన్నా నీకు తగులుతూ ఉంటుంది, రెస్పాండ్ అవుతావు. అది జరగట్లేదనుకో అసలు విశ్వాసం ఉందా లేదని కేర్ఫుల్గా ఉండు. ఇక్కడ రాసిన కొన్ని, ఆ కొంట్లో కొంత మనకి లేఖనం తెలుస్తూ ఉంటుంది. బట్ ప్రభువు నీ ఆత్మతో చెప్తా ఉంటే మరికొన్ని ఎన్నో నువ్వు చేయొచ్చు. సో విశ్వాసంతో పని చేయి, నీకు ఫలం ఉంటుంది. పని చేస్తానికి మనకి కావాల్సింది ఏంటంటే, కొన్ని పనులు గర్విష్ఠులు చేయలేరు, చేయలేరు. నాకు ఈ పని చెప్తారు అనుకుంటారు. అలా అనవసరం, కొంచెం ఫలం తగ్గిపోయేట్టుగా వాళ్ళు ఫలాన్ని కోల్పోయే ప్రమాదం. ఏ పనన్నా మనం చేయాలనంటే ముఖ్యంగా లో హార్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సర్వీస్ ఎప్పుడు చేయగలవంటే లో హార్ట్. ఒక చాప ఎత్తాలన్నా, ఎందుకంటే దానికి వంగాలి, అది కొంతమంది తక్కువ పనిలాగా అనిపిస్తుంది. చైర్లు నీట్గా తీసి పెట్టాలన్నా, చిమ్మాలన్నా, ఇవన్నీ పనులే. సో మనకి లో హార్ట్ ఎంత ఉంటే అన్ని పనులు ఎక్కువ చేసుకుంటే వెళ్ళిపోతాం. లో హార్ట్ ఉంటేనే సువార్త చెప్పగలం. దేని పని చేస్తానికి లో హార్టే. ఒకరిని జైలుకి వెళ్ళి జైల్లో ఉంటే చూడాలన్నా, ఆసుపత్రిలో ఉన్న చూడాలన్నా చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంటాయి దాంట్లో. ఆ సత్క్రియ చేసే దగ్గర మనకి స్వయాన్ని బట్టి కొన్ని ఇన్కన్వీనియన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైతే లో హార్ట్ ఉందో, అమ్మో నేను నా ప్రభు చేస్తున్నాను కదా, వెళ్తా, వాళ్ళు కనపడరు. లేకపోతే ఏంటి ఆ పక్కన అంత స్మెల్, హాస్పిటల్ ఎవడు పోతాడు, ఇవి మన భావాలు. వాడికి అసలు అని న్యాయ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటాం. వాడు వచ్చేసి నేనెందుకు చేస్తాను, ఇది కాదు కృప. దేవుని కృపలో నీకు దీనత్వం ఉంటే కృపను బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. సో మనం పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంతో సనుక్కోకుండా చెయ్యాలి. ప్రభువులో నువ్వు చాలా పని చేయొచ్చు. సంఘానికి వచ్చిన బిడ్డల్ని ఆదరించి మాట్లాడచ్చు. నేను ఎవరితో మాట్లాడనులే, నీళ్ళు కూడా అందించనులే అనుకుంటే జాగ్రత్త. నువ్వు చక్కగా పెద్దవాళ్ళు ఉంటే నీళ్ళు అందించవచ్చు. కొన్నిసార్లు అమ్మ కూర్చోండి రండి అని నువ్వు లేచి నిలబడి ఇక్కడ కూర్చోండి అనవచ్చు. మాట్లాడుస్తామా, వస్తూ ఉండండి, మేము ఉన్నామని ఒక భరోసాలాగా, ఒక ధైర్యం ఇచ్చే, మేము ప్రార్థన చేస్తాము అనే మాట చెప్పచ్చు. సో కొన్నిసార్లు మనం చేసిన పనికి వెంటనే ఫలాన్ని ఇక్కడ చూడకపోవచ్చు. కొన్నిసార్లు మనం చనిపోయే లోపల కూడా ఫలాన్ని చూడకపోవచ్చు. బట్ అక్కడ ఉంటుంది. కొన్నిటికి ఇక్కడ చూద్దాం, అంటే మన ఫలం కనిపిస్తుంది. ఏంటంటే మనం చాలా వీక్ కదా, అసలు చూడకపోతే అసలు చేయలేము. బట్ కొన్నిటికి నువ్వు చేసిన ప్రార్థన ఎవరికి తెలియదు, కానీ దేవుడికి నీకు తెలుస్తుంది. మనుషులకు కనపడే పనులు చేయొద్దు. ఏంటంటే ఒకరి మనుషుల దగ్గర భలే గుడ్ మార్క్స్ కొట్టేయాలా,
అనే భావంతో చేయొద్దు. మనుషులు ఉన్నప్పుడు చేయండి, లేనప్పుడు కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే మనుషుని బట్టి కాదు పని, ప్రభువుని బట్టి పని చేయాలి. పాత నిబంధనలో దావీదుతో దేవుడు చెప్పాడు, నువ్వు రక్తాన్ని చిందించావు, నువ్వు మందిరాన్ని కట్టకూడదు అన్నాడు. దావీదు ఏమన్నా వదిలేశాడా? వాళ్ళ అబ్బాయి కట్టిస్తానికి కావాల్సిన బంగారం మొత్తం చేసి సమకూర్చేశాడు. మందిరం బట్టి కట్టలు. అరే నువ్వు పిల్లాడు రా సొలొమోను, నీకు ఇది ఇట్లా కట్టాలా, ఇది చెయ్యాలా, నన్ను కట్టద్దన్నాడు, ఎందుకంటే నేను చాలా రక్తం చిందించాను, యుద్ధాలు చేశాను అని చాలా సమకూర్చాడు. మనకు మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం కనిపిస్తుంది. మీరు ఒక మాట చదవచ్చు. మొదటి దినవృత్తాంతాలు 29లో 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. యాక్చువల్గా నన్ను చేయొద్దన్నాడు కదా అని వదిలేయచ్చు. ఆ పని చేయకపోయినా నేను ఇక భూమి మీద ఉండి ఏమేం చేయగలను అని చేస్తూ ఉన్నాడు ఆయన. నెహమ్య దేవుని పని నిమిత్తం మంచి జాబును వదిలేసుకొని రాజు దగ్గర గిన్ని అందించే నెహమ్య యెరూషలేం గోడలు కట్టిస్తానికి బయలుదేరాడు, కట్టించాడు. చాలా ప్రయాణం చేయాలా, ప్రయాణంలో ఆపుతుంటుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎదురు వచ్చిన మనుషులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు గోడ కడతారని ఎగతాళి చేసేవాళ్ళు, యుద్ధానికి దిగేవాళ్ళు ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, చాలా ఫాస్ట్ కట్టేశాడు. మీరు ఆ మాట చూస్తే నెహమ్యా గ్రంథంలో 6వ అధ్యాయము 15, ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. ఇక్కడ చెప్పిన మాటకి వచ్చిన అడ్డంకులు చాలా ఉన్నాయి. వాటిలన్నిటి కూడా నెహమ్యా విశ్వాసాన్ని బట్టి పనిచేశాడు, నిలిచిపోయాడు చరిత్రలో. ఎందుకంటే యెరూషలేం యొక్క గోడని శత్రులు బబులోను వారు మొత్తం పడగొట్టేశారు. ఈయనకి ఒక ఆయన వచ్చి చెప్పాడు, చాలా బాధలు పడుతున్నారని, నేను వెళ్ళి కడతానని ప్రార్థన చేసుకొని రాజును అడిగి ప్రార్థనకి జవాబు ఆయన పొమ్మంటే ప్రయాణం చేసి ఎట్లా కట్టాలా, ఎంత దేవుని ఆలోచిస్తూ చేశాడు. 52 days. ఎంత గొప్ప పని! ఈ పని చాలా గొప్పది, చాలా మంచిదని గ్రంథంలో రాయబడిన చాలా మంచి పని అది. సో నువ్వు విశ్వాసంతో దేవుని పని చేస్తున్నావా? చాలా ఇంపార్టెంట్. అసలు నీ కుటుంబం యొక్క రక్షణ కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? ఓ విశ్వాసి, నువ్వు పని చేయాల్సిందే అసలు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నీ రక్షణ పొందని నీ ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, తోబుట్టువులు కానీ, కొంచెం నీ జ్ఞానం ఉంటే స్నేహితులు కానీ, బంధువులు కానీ ప్రార్థన చేస్తున్నావా? అసలు ఇంట్లో వాళ్ళ కోసం రక్షణ కోసం చేస్తున్నావా? రక్షణ చాలా విలువైంది, లేకపోతే నేను ఈ ప్రార్థన పరిచయం చేయకపోతే వాళ్ళు నశించిపోతారనే జ్ఞానం ఉందా? నాకేం పని లేదనే చేతులతో చేసే పనుల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఇవి చేయొచ్చు, తర్వాత అవి కూడా చేయొచ్చు. సో నువ్వు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తుంటే దేవుడు బలా నమ్మకమైన దాసుడా ఈ పని కూడా చెయ్యి అంటాడు. నీకు ప్రార్థన తలాంతుని ప్రార్థన చేస్తుంటే నీకు తర్వాత వంట పరిచర్య వస్తుంది.
నీకు ఇచ్చిన సమయంలో నువ్వు బైబిల్ టైం వేస్ట్ చేసుకోకుండా చదువుతూ వాక్యాన్ని రేపు ఇచ్చినప్పుడు ఎలా చెప్పాలి అని ప్రిపేర్ అయితే వాక్య పరిచయంలోకి వెళ్ళిపోతావు. నువ్వు పరిశుద్ధతలో నీతిలో ఎదుగుతూ ఉంటే. అంతేగా నాకేం పని ఇవ్వలేదు అని అది కదా ఆలోచించాల్సిందే. అసలు నువ్వు ఇవ్వకుండా చేసే పనులు చేస్తూ ఉండు. తర్వాత నీ యోగ్యత దేవుడు గమనించి ఇచ్చే పనులు ఉంటాయి. ఆ సమయం కోసం వెయిట్ చేయి. ఖచ్చితంగా నీకు రావాల్సిన పని రాక మానదు. బోధించే పరిచర్య అది చాలా ఇంపార్టెంట్. బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని దేవుని ప్రజలకు బోధించాలంటే నువ్వు చాలా ఫౌండేషన్లో వచ్చి ఉండాల. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో యాకోబు భక్తుడు అది చాలా మంచి పని అని చెప్తున్నాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందడమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండండి. ఇది బోధకుల పని, చాలా ఇంపార్టెంట్ పని. అది పేతురు 4వ అధ్యాయం 1వ పత్రిక 11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యం కొలిది చెయ్యాలి ఉపచారం. ఇవన్నీ కూడా సనుకోకుండా ఆతిథ్యం ఇవ్వండి. 9వ వచనం. 10వ వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చెయ్యండి అని ఉంది. ఇవన్నీ పనులే. అసలు నీకు రక్షించబడిన తర్వాత ఈ థాట్ ప్రాసెస్ మొదలైందా? సత్క్రియలు చేయాలి నేనని. మందిరానికి వచ్చి వెళ్తా ఉండి జ్ఞానాన్ని పెంచుకోవటం కాదు, ఆ జ్ఞానం సంపాదించి దాంట్లో కొంచెం కొంచెం ఎదుగుతూ ఉంటూ అలా సమయం ఉండదు. ఒకరికొకరు ఉపచారం చేయటం చాలా ఇంపార్టెంట్. 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని నువ్వు మాట నమ్మదగినది. అధ్యక్ష పదవి అనేది, ఆ పని చేయటం అనేది చాలా దొడ్డ అంటే మంచి పని అని. కానీ దానికి అర్హతలు ఉండాలి. అధ్యక్షుడు అని నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడు, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. నువ్వు నీ పరిస్థితిని బట్టి చేయగలిగే దాంట్లో పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకెళ్తుంటే ఇలాంటి పని కూడా దేవుడు ఇచ్చేస్తాడు. కొంత సమయం పట్టచ్చు. అది చాలా మంచి పని. ఎందుకంటే అధ్యక్షుడిగా, సంఘంలో ఒక కాపరిగా, ఒక పెద్దగా నువ్వు వేరే వాళ్ళని నడిపించాలనంటే చాలా ఇంపార్టెంట్ పని. ఎట్టబడితే అలా చేస్తే చాలా జాగ్రత్తది. ఎట్లా పడితే అట్లా చెప్పేసావనుకో, అనేక బోధకులు అవ్వాలనుకున్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్తున్నాడు. సో ఇలా చాలా పనులు ఉన్నాయి. సో రక్షణ పొందిన నీవు విశ్వాసముతో పనిచేస్తున్నావా? నేను విశ్వాసంతో సహాయం చేస్తే ఇతని ఆత్మ దేవుడు రక్షిస్తాడు. నేను దేవుని బట్టి అతన్ని ప్రేమించి చేస్తాను. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం 10 రూపాయలు 100 రూపాయలు లేకపోతే కొంత ఖర్చు పెడతాను. విశ్వాసంతో చేస్తున్నావా? చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ధనం ఉంటే, ధనమును నీవు ఔదార్యం గలవాడిగా ఉంటూ ఈ యొక్క అస్థిరమైన ధనంతో ఆత్మను సంపాదించుకునే పని అక్కడప్పుడు చేస్తున్నావా? నీ ఆఫీసులో, నీ ఉండే చోట నేను దేవుని బట్టి ఆయన యందు భయభక్తులు చూపితే, నేను జాగ్రత్త పడితే వాళ్ళు సువార్త వింటారు అనే పని చేస్తున్నావా?
ఇండైరెక్ట్గానే దాంట్లో కార్యం జరుగుతూ ఉంటుంది. ఇండైరెక్ట్గా క్రీస్తుని గురించి నీ క్యారెక్టర్ ద్వారా వింటూ ఉంటాడు. సో మనం పని చేయాలా, విశ్వాసంతో పని చేయాలా, సనుక్కోకుండా కాదు. ప్రభు నేను పని చేస్తుంటే నీకు చింత లేదా అని మార్త యేసు ప్రభు వారితో ఇంటికి పిలిచిన తర్వాత అట్లా కాదు. సో మనం విశ్వాసంతో పని చెప్తే మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 15వ అధ్యాయం చివరి వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు వృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని చెప్తున్నారు. ప్రభునందు నీ ప్రయాస అసలు వ్యర్థమే కాదు, స్థిరత్వాన్ని చూపెట్టు. 10 రోజుల ముందు పనిచేస్తే ఇసుకు తెప్పించుకోవాక, కదలని వాడుగా ఉండు పనిలో, ఇంకా ఆసక్తి పెంచుకో, కార్యాభివృద్ధిలోకి వెళ్ళు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, హెబ్రీయులకు 6:10లో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3:6. ఒక్కొక్కరు ఒక్క పని చేస్తారు. ఒక నాటాలా, నీళ్లు పోయాలా, ఒక మొక్క పెరగాలనంటే నీ పని నువ్వు చెయ్యి. ఎందుకంటే నువ్వు కొంచెం వాక్యం చెప్పలేకపోవచ్చు, అది కొంతమందికి దేవుడిచ్చే వరం, జ్ఞానవాక్యం. కానీ నువ్వు మర్యాదగా పలకరించగలవు, నువ్వు ఆదరణగా మాటను పలకరించగలవు. కష్టాల్లో నువ్వు అతను చూడాలి అనే ప్రేరణ నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చుండొచ్చు. నువ్వు ఆ పని చేయి, ఫలం ఉంటుంది. ఎందుకంటే మనం అందరము అన్ని పనులు చేయలేము. వీఆర్ లిమిటెడ్ క్యాపబిలిటీ పర్సన్స్. బట్ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం జాగ్రత్తగా ఉంటే మనం ప్రభుని బట్టి తన బిడ్డలకు కానీ, సంఘానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే అన్ని జనుల విషయంలో కానీ, అన్ని జనులు విషయం కానీ నయోమి చెప్తుంది బోయజ్ గురించి, ఇతను చచ్చిన వారికి బతికిన వారికి మేలు చేయుట మానట్లేదని. రక్షించబడిన తర్వాత దేవుడు నాకు పనిచ్చాడు అనే గ్రహింపు ఉందా? అసలు సంఘానికి కనెక్ట్ అయి ఉన్నావా? సంఘానికి కనెక్ట్ అయి ఉన్నావా? ఫస్ట్ నాకు సంఘంలో బిడ్డలు ఉన్నారు, నేను వారి గురించి ప్రార్థన చేయాలనే భావం ఉందా? ఇంటి దగ్గర కూడా చేయొచ్చు అది. అసలు ఆ థాట్ ఉందా నీకు? సంఘంలో ఒక అవయవం, నాకు ఒక పని ఉంది, సంఘ క్షేమాభివృద్ధి కోసము దేవుడు నాకు ఒక పని ఇచ్చాడనే గ్రహింపు ఉందా నీకు? లేకపోతే పని చేయని అవయవంలాగా ఉండిపోతున్నావు శరీరంలో. పని చేయకపోతే అది వేరే వాళ్ళకు కూడా డేంజర్. అక్కడ వ్యాధి వచ్చేస్తుంది ఆ శరీరానికి. నీ పని ఇచ్చాడు, ప్రార్థన చేయి. ఇంట్లో ఉన్న ఈ సమయంలో ఫోన్లు తెగున్నాయి. ఫోన్లు ఎప్పుడు వేరే వాటికి చూసే కొరకు చెత్త మాట్లాడే బదులుగా దేవుని బిడ్డలకు కాల్ చేసి, అమ్మ ఎలా ఉన్నారు మీరు అడుగు. పనే ఒక ఆదరణ ఉంటుంది. అమ్మ వస్తూ ఉండండి, తప్పిపోయిన వారి గురించి వస్తూ ఉండండి అమ్మ, మేమున్నాము. ఆ పని ఎప్పుడన్నా గుర్తొచ్చింది, ఏంటి ఈయన రావట్లేదు అని నేను వెళ్ళి, అది సేవకుని పని ఒక్కటే కాదు, మీరు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి అమ్మ వస్తూ ఉండండి అమ్మ, సేవకుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, వస్తూ ఉండండి, మానకూడదు. ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితులు? కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పండి అంటే చెప్తారు. ఆ పని అన్నా ఏంది ఇబ్బందులు ఉన్నాయా? నిజంగా మీరు నెమ్మది మాట్లాడితే చెబుతుంటారు, అమ్మ ఇది ఉంది, ఇబ్బంది ఉంది, ఇది ఇప్పుడు అని
అది ఏమన్నా మనం చేయగలమా దాని సహాయం అంటే అదొక పని చేయటం, అట్లీస్ట్ పరామర్శిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల రక్షించబడిన బిడ్డలు బలహీనతలో ఉన్నవారు బలవంతులు అవుతారు. రక్షణ లేని వారు మళ్ళా ఒకసారి దేవుని ప్రేమను చూడగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసంతో ఎక్కువ సమయం ఉండాల్సిన పని లేదు దానికి. చక్కగా మీరు వెళ్ళండి, అమ్మా ఎలా ఉన్నారు చూస్తామని అనిపించింది, ఆ మాట అనండి చాలు. ఆ మాట అనాలంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి లోతత్వం చాలా ఉండాలి. లేకపోతే అనుకుంటారు కానీ పోలేరు, పక్కనే ఉంటారు. ఎప్పుడు వెళ్ళగలమంటే మనం వెళ్ళేసి మాకు చూద్దాం అనిపించింది, చాలా అయింది కదా రాలేదు అంట, వాళ్ళు చాలా ఆదరణగా ఉంటుంది. దానికి పెద్ద డబ్బులు ఖర్చు అయ్యేది ఏమి లేదు, ఏమి లేదు. సో నీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఆ మనీతో, ఇది అస్థిరమైన మనీ, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, మంచి సమరయుడు వల్లే ఇది అవకాశం, ఆయన పేదవాడు, ఏదన్నా చేయగలనా, ఓ 10 రూపాయలు ఇవ్వగలనా, మంచి పని. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే సంఘంలో కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంతో ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకున్న దాంట్లో కొంచెం రెస్పాండ్ అవ్వు. అసలు నీలో పరిశుద్ధాత్మ దేవుడు పెరుగుతాడు. నీలో ఆ కార్యాలు చేస్తుంటే నీలో ఆత్మ పెరుగుతూ దేవుడు బలంలో ముందుకెళ్తూ ఉంటావు. నీకు ఆ మంచి చేసిన మంచి పనుల వల్ల నీలో సమాధానము, పీస్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సత్క్రియలు చేస్తుంటే నీకు తెలియకుండా నీలో సమాధానం పెరిగిపోతుంటుంది, స్వార్థం తగ్గిపోతుంటుంది, ఆ దైవ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఆ థాట్కి వచ్చావా, ఈరోజన్నా రాకపోతే సమయం వృధా అయిపోతుంది. ఈ భూమి మీద మనం ఎన్ని రోజులో తెలియదు. చేయుటకు నీకు ఇచ్చిన పనిని యేసుప్రభువు వారు చెప్పారు, ఆయన శక్తి లోపం లేకుండా చేశాడంట. 17వ అధ్యాయం యోహాను సువార్త 17 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుడు పని చేస్తే దేవుడి నామానికి మహిమ వస్తుంది. దేవుని పని చేస్తే దేవుని నామానికి మహిమ వస్తుంది. నువ్వు మాటలతో కాదు, పనితో కూడా దేవుణ్ణి మహిమపరచవచ్చు. యేసుప్రభువు చెప్తున్నారు, తండ్రి చేయుటకు నువ్వు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మనం దేవుణ్ణి మహిమపరచాలనంటే ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయాలి. శరీరాన్ని సజీవంగా యాగంగా సమర్పించుకుంటూ పరిశుద్ధతలో, నీతిలో. దాని మీనింగ్ అసలు పడవని కాదు, నో, ఈజీగా పడవు. పడినా అక్కడే ఉండిపోవు, ఫైట్ చేస్తూ ఉంటావు, అంత ఈజీగా పడవు. ప్రభువు నీకు సహాయకుడు. అలా వెళ్తూ మనం విశ్వాసంతో మనం పనిచేస్తే దేవుడు మనకి గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. దాని ద్వారా మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకోగలం. రక్షించబడిన ఓ బిడ్డ, డోంట్ టేక్ ఇట్ యాజ్ లైట్. సులువుగా ఈ మాట తీసుకోవద్దు. అసలు నీకు అర్థమైందా నీకు? నువ్వే చేయగలిగిన పని నువ్వు కూడా చేయకపోతే ఎవరు చేస్తారు? నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నారు, నువ్వు చెయ్యగలవు, నువ్వు కూడా చేయకపోతే ఎట్లా? నీ కుటుంబంలో నువ్వు చేయగలిగే కొన్ని ఉంటాయి. నీకు ఆ యొక్క ధన్యత ఇచ్చుంటాడు, ఆ స్థానంలో నిన్ను నిలబెట్టుంటాడు. ఎస్తేరుకు చెప్పాడు, ఈ సమయంలో యూదును రక్షించడానికే కాబోలు దేవుడు నిన్ను రాణిగా చేసుకున్నాడు, జాగ్రత్తగా ఉండన్నాడు మొర్దెకై. నీ కుటుంబంలో వచ్చిన దాంట్లో
ఒక తండ్రిగా, లేకపోతే భర్తగా, లేకపోతే భార్యగా, లేకపోతే కుమారుడుగా నువ్వే చేయగలవు ఆ పని. రెస్పాండ్ అవుతున్నావా? సంఘంలో కూడా నువ్వు చేయాల్సిన పని ఉంది. విశ్వాసంతో పని చేస్తే నా దేవుని నేను మహిమపరుస్తున్నాను. కోర్స్ అసలు పని చేయకుండా ఉన్నదానికంటే స్టార్టింగ్లో కొన్నిసార్లు విసుగొచ్చి చేస్తున్నా, స్టార్ట్ చేయ ముందు ఆ విసుగు నుంచి దేవుడు ఇంకో బలం ఇచ్చి అధిక మహిమలోకి తీసుకెళ్తాడు. విసుగు లేకుండా మేలు చేసే స్థితికి తీసుకెళ్తాడు. అసలు చేయకపోతే, అసలు చేయకుండా ఉంటే ఇంకా నువ్వు ఆ విసుగకనే పరిస్థితులు ఎక్కడ పడతావు? ఫస్ట్ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసినప్పుడు ఆ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు విసుగు వస్తే అది రియల్. బట్ ఆగవాక, విసుగక, అలయక మనము మేలు చేసిన యెడల తగిన కాలంలో మనం పంట కోతుము. నీ ఆహారాన్ని నేల మీదెయ్యి. తగిన కాలంలో నువ్వు దాని ఫలాన్ని చూస్తావు. ప్రసంగి ఈ పరిస్థితిని బట్టి కాదు. బాగున్నప్పుడు విత్తు, బాగా లేనప్పుడు విత్తు. ఏది ఫలిస్తుందో, ఏది మొక్కగా పెరుగుతుందో నీకు తెలియదు కదా నువ్వు చేసిన పని. విత్తనాలు వేస్తా ఉండు. మీరు ప్రసంగి 11 చూస్తే మొదటి వచనం, నీ ఆహారం నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. యువతలకు రండి. 6వ వచనం, ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీకు విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండు సరిసమానంగా ఎదుగునో నీవు ఎరుగవు. దేవుని విశ్వాసం ఉంచి నువ్వు చేస్తూ ఉండంతే. కొన్నిటికి ఫలాన్ని షార్ట్ టైంలో చూస్తావు, కొన్నిటికి ఫలాన్ని కొంతకాలం తర్వాత చూస్తావు, కొన్నిటికి ఫలాన్ని నువ్వు ఈ భూమి నుంచి వెదిలిపోయిన తర్వాత చూస్తావు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.